పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. మై హోమ్ భుజాలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు రాజంపేట కోర్టుకు తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై ఫిర్యాదులొచ్చాయి. ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు సమయంలో పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారంటూ వారిని ప్రశ్నించారు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. చంద్రబాబును కించపరిచేలా పోసాని కృష్ణమురళి మాట్లాడారంటూ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా? వచ్చే కంగారు పుతమ సుందరి గారా, మహాత్మా గాంధీయా? దొంగ జైల్లో పెడతారు కదా, జైల్లో ఉండాలి కదా. ఉండు బ్రహ్మాండంగా 1 year 1.5 year ఉండు, బయటకు వచ్చేప్పుడు నిజాయితీ కూడా తర్వాత. గతంలో పోసాని మాట్లాడిన మాటలు ఇప్పుడు చూద్దాం. ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక.